హౌ టు రిజిస్టర్ తిథి భోజన్. మనం ఈరోజు శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా తిథి భోజన్ మనం పిఎం పోషణ్ లో వెబ్సైట్ లో రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. సో తిథి భోజన్ ఏర్పాటు చేయడం కోసం వెబ్సైట్ లో ఎలా రిజిస్టర్ చేస్తామో ఒకసారి వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మనం pmposhan.ap.gov.in వెబ్సైట్ తీసుకుంటాము. దానిలో మనం ఫస్ట్ గా ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ చూస్ చేసుకోమంటుంది. డిస్ట్రిక్ట్ నేమ్ మనం చూస్ చేసుకుంటాము. ఆ తర్వాత మనకు డిస్ట్రిక్ట్ తర్వాత మండల్ తీసుకుంటాము. సో మండల్ అనేది చూస్ చేసుకుంటాము. మండల్ తర్వాత వెంటనే మనకు స్కూల్ సెలెక్ట్ చేయమంటుంది. సో స్కూల్ మనం నెక్స్ట్ స్కూల్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ హెచ్ఎం తాలూకా మొబైల్ నంబర్, అలాగే మనకు ఓటీపీ కూడా వెళ్తుంది. కాబట్టి మొబైల్ దగ్గర ఉంటే మనకు ఈజీగా వర్క్ అవుతుంది. తర్వాత డోనర్ నేమ్ అడుగుతుంది. సో డోనర్ నేమ్ ను మనం ఎంటర్ చేస్తున్నాను. డోనర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. సో అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఏవైతే స్టార్ మార్క్ ఉన్నాయో వాటిని కంపల్సరీగా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత డోనర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో డోనర్ యొక్క మనకు ఏ నంబర్ కి అయితే ఓటీపీ వస్తుందో ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. కాబట్టి సో అది మనం ఖచ్చితంగా ఆ నంబర్ ను మాత్రమే మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఓటీపీ రాని మొబైల్ ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే ఓటీపీ రాకపోతే మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ కాదు. కాబట్టి ఓటీపీ వచ్చినటువంటి అంటే యాక్టివ్ గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇలా మనం ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి మనం దాన్ని విడిచిపెట్టవచ్చు. తర్వాత ఒకేషన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ తిథి భోజన్ ఏర్పాటు చేయడం అనేది ఎందుకోసం అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ రీజన్ అనేది మ్యారేజ్ డే లేదా బర్త్డే, సో ఏదైతే బర్త్డే అలా మనం ఎంటర్ చేయవచ్చు. తర్వాత మీల్ ఇస్తారా, రిఫ్రెష్మెంట్ ఇస్తున్నారా, సో ఏది స్పాన్సర్ చేస్తున్నారు వాళ్ళు అనేది ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిఫ్రెష్మెంట్ నేను తీసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత నంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ మీల్ ఆర్ రిఫ్రెష్మెంట్స్, ఎంతమందికి మీరు ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ నంబర్ ను మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత సెండ్ ఓటీపీ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనం ఏ మొబైల్ నెంబర్ అయితే మనం అక్కడ ఎంటర్ చేసామో ఆ మొబైల్ కు ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రీసెంట్ ఓటీపీ పక్కనే ఒక సబ్మిట్ ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. సో పక్కకి మనం స్క్రోల్ చేసినట్లయితే పక్కకు లాగితే మనకు ఆ సబ్మిట్ ఆప్షన్ అనేది మనకు కనబడుతుంది. సో ఈ విధంగా మనం కంప్లీట్ గా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఐఎంఎస్ యాప్ లోకి వెళ్ళి అక్కడ మనం ఏవైతే మన రిఫ్రెష్మెంట్ ఆర్ మీల్స్ ఇచ్చామో వాటి ఫోటో మనం ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ డీటెయిల్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఓకే బటన్ మనం తీసుకుంటే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుందో మనం ఐఎంఎస్ యాప్ లోకి వెళ్ళి ఆ రోజు ఇచ్చినటువంటి రిఫ్రెష్మెంట్ ఆర్ మీల్ అనేది ఫోటో తీసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.